మంత్రులకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు, లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్లు, రెబల్ అభ్యర్థులు లేకుండా కట్టడికి నిర్ణయం. దావోస్ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే దావోస్ లోనే మంత్రి శ్రీధర్ బాబు, ప్రముఖ కంపెనీల సీఈఓలను కలవనున్న సీఎం. మేడారంలో పైలాన్ ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి తొలి మొక్కులు, మనవడితో కలిసి సీఎం తులాభారం. రేవంత్ ది ముమ్మాటికి ద్రోహి చరిత్ర, శాంతి భద్రతలు దెబ్బతీసేలా మాట్లాడారన్న హరీష్. సీఎం స్థాయి మరిచి విమర్శిస్తున్నారన్న కేటీఆర్. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు, ఈసీకి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం. త్వరలో స్కెడ్యూల్ విడుదలయ్యే అవకాశం. తిరుమలకు బండ్ల గణేష్ పాదయాత్ర. చంద్రబాబు గురించి గతంలో మొక్కులు. షాద్నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభం. ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు. ఏపీ లిక్కర్ స్కామ్ లో నోటీసులు జారీ. ఈ నెల 23న విచారణకు పిలిచిన అధికారులు. కోడేరు ప్రభుత్వ స్కూల్ కు తాళం. మన ఊరు మనబడిలో స్కూల్ నిర్మాణం. బిల్లులు రాలేదని తాళం వేసిన కాంట్రాక్టర్లు. కొత్తగూడెం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం. ఓ ఇంట్లో పసుపు కుంకుమ నిమ్మకాయలతో పూజలు. గుర్తు తెలియని వ్యక్తులు చేసినట్టు అనుమానం. నిజామాబాద్ జిల్లాలో వీడీసీ ఆగడాలు. వెల్మల్లో బెల్ట్ షాపులకు బహిరంగ వేలం. వీడీసీపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో బైక్ దొంగలు. పోలీసుల అదుపులో 2 నిందితులు. 4 బైక్లు స్వాధీనం. నందిగామలో దట్టమైన పొగమంచు. హైదరాబాద్ విజయవాడ హైవేపై పెరిగిన రద్దీ. పొగమంచుతో నెమ్మదిగా కదులుతున్న వాహనాలు. నల్లమల అడవుల్లో పులులు, జంతువుల గణన. ఇవాల్టి నుంచి ఈ నెల 25 వరకు లెక్కింపు. కొత్తగా ఔత్సాహిక వాలంటీర్లకు అవకాశం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీశైలం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. 3 విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతి. దర్శనానికి సుమారు 4 గంటల సమయం. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్. వాంటెడ్ టెర్రరిస్టుల ఫొటోస్ విడుదల. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో వెలిసిన ఉగ్రవాదుల పోస్టర్లు. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం. 500 పాయింట్లకు చేరువలో AQI. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఢిల్లీ వ్యాప్తంగా చలిగాలులు. ఎయిర్పోర్టులో దట్టంగా పొగమంచు. ఆలస్యంగా నడుస్తున్న పలు విమానాలు.